హే వెల్కమ్ బ్యాక్ టు శాలిని దిలీప్స్ యూట్యూబ్ ఛానల్. సో నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈరోజు వచ్చేసి నేను మీకు ఆర్గానిక్గా మన ఇంట్లోనే ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. సో నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి. అండి, ఇప్పుడు మనం టెర్రస్ గార్డెన్లో ఉన్నామండి. ఆర్గానిక్గా మనం ఫర్టిలైజర్ చేస్తున్నామండి. ఇది ఏంటంటే సోయాబీన్ మన చెట్టుకి చాలా బాగుంటుంది. ఇది అన్నీ 3 days నానబెట్టాను. ఇప్పుడు చెట్టుకి ఇది పోస్తాము. పూలు కాయలు బాగా కాస్తాయి. చూడండి, ఇదంతా మనం బాగా మిక్స్ చేయాలా. మిక్స్ చేసినాక ఇది ఉడగట్టి మన చెట్లకి ఆర్గానిక్గా మనం ఫర్టిలైజర్ వేద్దామండి. ఇదండి, మందులు వేయకుండా ఏం వేయకుండా మన ఇంట్లో ఉన్న కిచెన్లో ఉన్న వస్తువులతోనే మనం చేసుకోవచ్చు అండి. కిచెన్ వేస్ట్ అన్నీ ఇది ఏంటంటే అన్నీ ఒక రోజుకి ఒక్కొక్క ఫర్టిలైజర్, 15 రోజులకి ఒక ఫర్టిలైజర్ వేయాలన్నమాట. దీంతోనైతే చాలా మంచిగా పూలు కాస్తాయి, కాయలు కాస్తాయి మంచిగా. ఇప్పుడు దీన్ని బాగా మ్యాష్ చేసి ఉడగట్టి మనం చెట్లకి యూజ్ చేస్తామండి. ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకోవాలా. దీంట్లో నేను కొంచెము బెల్లం కూడా వేసాను. బెల్లము, బియ్యం కడిగిన వాటరు, ఇది సోయాబీన్ అన్నమాట. ఇది బాగా మిక్స్ చేసేసి మనం ఉడగట్టి చెట్లకి పోస్తే పూలు బాగా కాస్తాయి, కాయలు బాగా కాస్తాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇలాంటివి మనం కిచెన్లో ఉన్నదాన్ని వేస్ట్ చేయకుండా మనం చెట్లకి యూజ్ చేస్తే కాయలన్నీ బాగా కాస్తాయండి. ఎందుకు మనం మందులు అవి ఇవి కొనుక్కోవడం, మనం ఆర్గానిక్గా వేసుకుంటేనే బెటరు. మార్కెట్లో కూరగాయలు అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర ఈ సంచి అండి. నేను మన మార్కెట్లో తెచ్చిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళతోని కూరగాయలు మిగిలిపోతాయి కదా లాస్ట్లో, అవన్నీ మనకి ఇస్తున్నారు అనమాట. ఆ సంచిది దీంట్లో మనం ఉడగట్టేసుకుందాము. ఇలా మనం ఉడగట్టేసుకుందాం. ఇలా అన్నీ ఉడగట్టేసుకుంటే మనకు మంచిగా ఫర్టిలైజర్ తయారవుతుందండి. 15 రోజులకు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మార్చాలన్నమాట, ఒకటే వేయొద్దు అనమాట. 15 రోజులకి ఒకటి. ఇప్పుడు మనం ఉడగట్టేసుకున్నాం కదా, దీన్ని మనము మామూలు వాటర్ ఉంటాయి కదా, ఒక మగ్గుకి 6 మగ్గు వాటర్ పోసుకొని మనం చెట్లకి అన్నీ యూజ్ చేసుకోవాలా. ఇది వేస్ట్ కాదండి, ఇది కూడా మనం చెట్లు వేసేస్తే ఇది కూడా ఫర్టిలైజర్ తయారైపోతుందండి. ఇది ఒక బకెట్ వాటర్ కదా, మనము 3 మగ్స్ ఇది పోసేసుకుందాం. ఇలా లైట్గా కలుపుకోవాలి, ఎక్కువ చిక్కగా ఉంది. ఇలా కలుపుకొని మనం చెట్లకి ఇట్లా మొదట ముంచుకొస్తుందాం. ఇట్లా ఈ ఫర్టిలైజర్ ఇవాళ చేసాం కదా, నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఫర్టిలైజర్ తయారు చేసి చూపిస్తాను. మీ ఇంట్లో ట్రై చేయండి. సో మొత్తానికైతే ఆర్గానిక్గా ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసే విధానం అయితే చూసారు కదా. సో నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఇంకో ఫర్టిలైజర్ ప్రిపేర్ చేయడం అయితే చూపించేస్తాను. సో దానికన్నా ముందు నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వెంటనే వచ్చేస్తుందన్నమాట. ఇలానే నన్ను ప్రతిసారి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.